గంట సేపు చెప్పారు. ఎవరు చెప్పారు మీకు తెలుసు? సిస్టర్. అమ్ముడుపోకండి, అబద్ధం మాట్లాడకండి, దేవుని శాపానికి గురవకండి. ఇది ఒక్క ప్రవీణ్ పగడాల విషయమే కాదు. 20-30 లక్షల మంది దైవజనులు ఇండియాలో ఉన్నారు. 2 లక్షల మంది దైవజనులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దేవునికి చెడ్డ పేరు తెస్తారా మీరు? ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతిగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. 24 సంవత్సరాల నుంచి ఆయన తాగలేదని మీరే చెప్పారు కదా, నాకు వింటున్న వాళ్ళందరూ చెప్పారు కదా. కనీసం ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ 24 ఇయర్స్, 19 ఇయర్స్, 4 ఇయర్స్, 8 ఇయర్స్, 7 ఇయర్స్ ఇంతమంది నాతో చెప్పారే, రాత్రి పగలు ఆయనతో ఉన్నవారు, ఫ్యామిలీ మెంబర్స్. మరి ఇప్పుడు మీ ద్వారా చెప్పిస్తే ఒత్తిడితో, నాకంటే ఒత్తిడిలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్ముడు పోయానా? అందరిలా ప్యాకేజ్ స్టార్ అయ్యానా? కాంప్రమైజ్ అయ్యానా? రాత్రి నేను తప్ప ఏ రాజకీయ నాయకుడైనా, ఏ లీడర్ అయినా ఒకరిద్దరు తప్పేమో కాంప్రమైజ్ అయినా అయిపోయారు, అమ్ముడైనా పోయారు, లేదా ప్రాణమైనా పోగొట్టుకున్నారు. నేను దేవునితో ఉండబట్టి హిందువుల కొరకు, ముస్లింల కొరకు, క్రైస్తవుల కొరకు, న్యాయం కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, అందరి కొరకు పోరాడుతున్నాను, పోరాడుతూనే ఉంటాను. కనుక ప్రవీణ్ పగడాల వైఫ్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆవిడ మెడికల్ ఎక్స్పర్ట్, పేరు కూడా చెప్పాడు, డాక్టర్ క్యారలైన్, ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్. రాత్రి నాతో మరల మాట్లాడాడు, అనేక సార్లు ఆవిడక చాలా డిప్రెషన్లో ఉన్నారండి ప్రవీణ్స్ వైఫ్. చాలా ప్రెషర్స్ వస్తున్నాయండి. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఫిజిషియన్గా, అడ్వైజర్గా, రికార్డెడ్గా కూడా నాకు ఇచ్చారు. అది నేను ఇవాళ కోర్టులో ఫైల్ చేయాలని హైకోర్టుకు వచ్చాను. మరి ఇవాళ వినలేదు చీఫ్ జస్టిస్ గారు. సెడ్ హౌ కెన్ వితౌట్ ఫైల్? ఎస్ యువర్ ఆనర్, ప్లీజ్ పర్మిట్ మీ టు ఆర్గ్యూ అట్లీస్ట్ లేటెస్ట్ బై నెక్స్ట్ వెన్స్డే అని అడిగాను. మరలా May 9th తర్వాత సెలవులు కనుక కోర్టులో. ఇది ఇలా నీరు గారిస్తే వివేకానంద రెడ్డి హత్య, ఒక పవర్ఫుల్ ఎంపీ, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, నేషనల్ లీడర్, 6 సంవత్సరాల తర్వాత ఎవరు ఆయన్ని చంపారు? ఇంట్లో చంపినోలే రుజువులతో ఉంటేనే ఈ వరకు ఎవరైనా కన్విక్ట్ అయ్యారా? అక్యూజేషన్స్ అయ్యారు, అక్యూజ్డ్ 1, 2, 5, 10, అందులో చాలామంది నన్ను కలిశారు. కానీ ఎవరినైనా కన్విక్ట్ చేశారా? ఎవరికైనా తీర్పు? అందుకనే రెచ్చిపోతున్నారు జనాలు ఒకరినొకరు. అరే, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళకే ఈరోజు వరకు శిక్ష పడలేదు 6 సంవత్సరాల తర్వాత. అందుకని మానభంగాలు ఎక్కువైపోయాయి. కోర్టులు డిలేని బట్టి justice delayed is justice denied. I am requesting honorable judges of district court, state, high courts and supreme court, please understand. I know there are so many cases, 12 lakh pending in Andhra Pradesh, 10 lakh pending in Telangana, but don't delay justice. Whatever you can do, orders can pass, especially when it comes to public interest litigations. Serious matters were related to lakhs of orphans and widows, because if you do what is right, God will bless you. If you avoid doing justice, you will not be blessed. You may get away in this country, in this world, but you cannot get away from judges of judge, God of gods, Lord of lords, King of kings. We all have to stand before God Almighty. Today I am standing in the court with folded hands. ఈ రోజు నేను కోర్టుల్లో 2 చేతులు జోడించి మాట్లాడుతున్నా. లైఫ్లో నేను పుట్టిన తర్వాత 2 చేతులు ఎప్పుడు జోడించలా. 22 సార్లు చంద్రబాబు నాయుడు గారిని, అనేక సార్లు మోదీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, 16 మంది ముఖ్యమంత్రులు, 155 ప్రెసిడెంట్లు దీవించా. ఎప్పుడు ఇలా చేతులు జోడించలా. ప్రజల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ప్రవీణ్ పగడాల కొరకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కొరకు, రైతు న్యాయం కొరకు నేనే ఆర్గ్యూ చేస్తుంటే కొన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది, కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేసిన వారిని దేవుడు క్షమించడు,
దేవుని తీర్పుని మీరు ఎవరైనప్పటికీ దేవుని తీర్పుని మీరు తప్పించుకోలేరు. నా నోటిలో మాటే దేవుని మాట. గమనించండి, న్యాయం చేసిన వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. అవాయిడ్ చేసి అన్జస్టిస్ చేసిన వారిని బతికేది 60-70 సంవత్సరాలు, ఎక్కువైతే 80-90 లక్షల కోట్ల సంవత్సరాలు. స్వర్గమా నరకమా? దేవునితోనా సైతానుతోనా? గమనించండి. ఆనరబుల్ జస్టిస్, న్యాయం చేయండి. మీకు అనేక కేసులు ఉన్నాయి. నాకే బాధేస్తుంది కోర్టులకు వచ్చిన వాళ్ళు 4:30 వరకు కోర్టులో, 4:38 వరకు, కానీ న్యాయం జరగలేదు. ప్రవీణ్ పట్ల కూడా ఆర్డర్స్ రాలేదు, మా మ్యాటర్స్లో ఆర్డర్స్ రాలేదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ రిమెంబర్, వన్ డే యూ విల్ ఫేస్ గాడ్ ఆల్మైటీ, God of gods, Lord of lords, Judge of judges. Thank you very much. Please. There was no alcohol in his stomach. Either they framed the postmortem or they injected alcohol after he was dead. Clearly, experts. I have the evidence to prove in the honorable court. 17 different points. Why Chief Minister Chandrababu Naidu is not handing over this case to CBI? Still, I am unable to understand. I still request Chief Minister Chandrababu Naidu ji, please hand over this case. This is a global case where American President, Senate Majority Leader John Thune, Speaker Johnson of the entire US Congress, NATO countries of the world 30, European countries including NATO 50, world Muslim countries are following this case. Because of many incidents are happening. And today I strongly condemn the extremist radicals in Jammu Kashmir attacking the tourists, because terrorists are mad with some world leaders and taking decision in their hand, law into their hand, which I strongly condemn. Whether Hindus are killed, Muslims are killed, Hindu priest killed in Bangladesh, or tourists killed, Hindus or Muslims in Jammu Kashmir, there is no place for brutal murders like Praveen Pagadala has been killed brutally according to the experts and their reports. I request Honorable Chief Justice, because the date is posted to August 6th, so he has agreed for me to kindly file expedition petition immediately. All the CCTV footage and related footage from the 11-12 hours of Praveen Pagadala's travel should be protected. Immediately, re-postmortem should take place to clear the doubt by a different doctors, a different setup by the Honorable Chief Minister Revanth Reddy. Immediately, Honorable Chief Minister Chandrababu Naidu to do honorable job. Otherwise, history will judge them very badly. World will judge them very badly. God will judge them very badly. And people will judge them in the next coming elections very seriously. Thank you. ఈరోజు నేను మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు నిలబడి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పటికే ప్రవీణ్ పగడాలాది హత్యని అన్ని ఛానల్ ద్వారా మాట్లాడినప్పుడు 90 నుంచి
95% కోట్ల ప్రజలు నమ్ముతున్నారు. కిందని మీ ఛానల్స్లో కూడా కొంతమంది ప్రశ్నించారు, ఇది హత్య, ఇది యాక్సిడెంట్ అని. చూడండి, మినిమం 85 నుంచి 95% ప్రజలందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇది హత్య అని అంటున్నారు ప్రజలు, కోకొల్లలు. మరి అలాంటిది సిబిఐకి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తే కౌంటర్ చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీని, సిట్ని ఫైల్ చేయమంటే ఇప్పుడు దాకా వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏమి లేదు ఫైల్ చేయడానికి. కౌంటర్ ఫైల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 గంట లేదా 1 రోజు. ఉన్నది ఉన్నట్టే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కేసుని సిబిఐకి ఇవ్వట్లేదు? ఈ కేసు విచారణ కరెక్ట్గా జరిపించలేదని పోలీసులు అందరూ ఆరోపించినప్పుడు, హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదని రుజువులతో అనేక మంది ముందుకొచ్చినప్పుడు మరొకసారి రీపోస్ట్ మార్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.